కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన మొదటి అడుగు నీదే అనే కథ విందాం. అమ్మా, రేపు న్యూ ఇయర్ కదా, మా ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇవ్వడానికి గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్స్ కొనుక్కోవాలి. డాడీ ఇంకా ఎప్పుడొస్తారు? స్కూల్ నుండి రావడమే అన్నాడు బాబీ. బాబీ, అలాగే కొనుక్కుందు గాని, నువ్వు హోంవర్క్ త్వరగా పూర్తి చేసుకుంటే డాడీ వచ్చాక బజార్కి వెళ్ళొచ్చు. కొడుకు చేతిలో బ్యాగ్ తీసుకొని అల్మారాలో పెడుతూ అంది జస్విక. నువ్వు డాడీ ఎన్నింటికి వస్తారో చెప్పలేదు, బొంగుమూతి పెట్టుకొని అన్నాడు బాబీ. బాబీ, నీకు స్కూల్ వదిలే సమయం అయ్యాకే ఇంటికి వస్తావు, అలాగే డాడీ కూడా బ్యాంక్ సమయం అయ్యాకే వస్తారు, అంటే మరో 2 గంటల్లో వచ్చేస్తారు నవ్వుతూ అంది జస్విక. సరే అమ్మా, నేను తొందరగా హోంవర్క్ చేస్తాను. మా టీచర్ కొత్త సంవత్సరం మొదటి రోజు నుండి ఏదైనా ఒక మంచి అలవాటు మొదలు పెట్టమని చెప్పారు అన్నాడు బాబీ. బాబీ, ఏది మొదలుపెట్టినా పూర్తయ్యేదాకా ఆపకూడదు. కొత్తలో మురిపెంగా ఆరంభించి 4 రోజులు పోయాక దాన్ని వదిలేయటం మంచిది కాదు. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది జస్విక. అదే అమ్మా, ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు బాబీ. నువ్వు ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నావో అదే చేయాలనుకుంటే బాగుంటుంది. పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా చేయగలవు, సరేనా అంది జస్విక. సరే అమ్మా, రాత్రిలోగా ఆలోచిస్తాను అన్నాడు బాబీ. నాన్నా, నీకోసం పాయసం చేశాను, కాళ్ళు చేతులు కడుక్కొని తినడానికి వస్తావా అంటూ వంటగదిలోకి వెళ్ళింది జస్విక. బాబీ వేడివేడిగా పాయసం తిని స్నానం చేసి వచ్చాడు. తర్వాత జస్విక దగ్గర కూర్చొని బాబీతో హోంవర్క్ చేయించింది. బాబీ రోజు చదవడం రాయడం విషయంలో చాలా పేచీ పెడుతుంటాడు. అలా మొండితనం చేయకూడదని ఎంత చెప్పినా ససేమిరా విండు. అలా అని బాగా చదవలేని మొద్దు కాదు, తెలివిగల అబ్బాయే, కానీ అంతా నానుస్తూ చేయడం వల్ల ఆలస్యం అవుతుంది. హోంవర్క్ అయ్యాక బాబీ పక్కింటి అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత నిశాంత్ ఇంటికి వచ్చాడు. ఏంటండి ముఖం అదోలా ఉంది, తలనొప్పిగా ఉందా? ఆఫీస్ నుండి వచ్చిన భర్తను ఆదుర్దాగా ప్రశ్నించింది జస్విక. అదేం లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు నిశాంత్. త్వరగా స్నానం చేసి రండి, నేను వేడివేడిగా టీ తెస్తాను అంది జస్విక. సరే అన్నాడు లోపల నుండి. అమ్మా, డాడీ వచ్చేసారా? ఆటలు ముగించి అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాబీ అడిగాడు. వచ్చారు నాన్న, స్నానం చేస్తున్నారు అంది జస్విక. అమ్మా, ఈరోజు డాడీ నన్ను బయటికి తీసుకెళ్లాలని చెప్పావా అన్నాడు బాబీ. బాబీ, నేను ఇంకా చెప్పలేదు, ఆయన తీసుకెళ్తే వెళ్ళు, లేకపోతే పేచీ పట్టుకో అంది జస్విక. తల్లి మాటలు బాబీకి నచ్చలేదు. సరేనన్నట్లు తలూపి తండ్రిని అడగడానికి మెల్లిగా తండ్రి గదిలోకి వెళ్ళాడు. జస్విక కాసేపటి తర్వాత టీ తీసుకొని గదిలోకి వచ్చింది. లోపల మంచం మీద పడుకొని బాబీతో కబుర్లు చెప్తున్న భర్తను చూసింది. ఏమండి, తలనొప్పి తగ్గిందా? లేచి ఈ టీ తాగండి అనగానే నిశాంత్ లేచి కూర్చుని కప్పు చేతిలోకి తీసుకున్నాడు. డాడీ, టీ తాగాక వెళ్దామా అన్నాడు బాబీ. బాబీ, అలా పేచి పెట్టద్దని ఇందాకే చెప్పానా? డాడీకి తలనొప్పిగా ఉన్నట్లుంది, రేపు ఉదయమే తీసుకెళ్తారు అంది జస్విక. అమ్మా, రేపు న్యూ ఇయర్ కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు గ్రీటింగ్స్ కావాలి, పొద్దున్నే ఎలా తీసుకెళ్తారు? మళ్ళీ బాబీ బొంగుమూతి పెట్టుకొని తండ్రి ఒడిలో తల దూర్చేశాడు. జెస్సీ, వాణ్ణి బాధ పెట్టకు, నేను తీసుకెళ్తాను అన్నాడు నిశాంత్ కొడుకు తల ప్రేమగా నిమురుతూ. ఈ మధ్యన రోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి మీ ముఖం అంతా వాడిపోయి ఉంటుంది, మీరు కాసేపు వెనక్కి వాలి పడుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అంది జస్విక. అలసట ఏమీ లేదు జెస్సీ, మనసు బాగాలేదు అంతే. మనసు బాగాలేదా? ఏమైందండి? బ్యాంక్లో ఏదన్నా సమస్య? కంగారుగా అంది జస్విక. సమస్య బ్యాంక్లో కాదు. మరేంటి? మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా అంది జస్విక. అదేం కాదు జెస్సీ, ఇది చాలా రోజుల నుండి నన్ను వేధిస్తున్న సమస్య. ఎంత ఆలోచించినా పరిష్కారం తెలియడం లేదు. నేనేమీ చేయలేనని తెలిసినా మనసు నా మాట వినడం లేదు అన్నాడు నిశాంత్.
లోకంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరేమీ చేయలేనని చెప్పారంటే అది మీ దృష్టిలో నుండి పక్కకు తొలగించాలని అర్థం. అయినా అదేమిటో సస్పెన్స్లో పెట్టకుండా చెప్పండి. రోజు నేను గుడివాడ నుండి ఆరుగోలన్ బ్యాంకుకు వెళ్లే దారిలో రోడ్డు మీద కొన్ని జంతువులు ప్రమాదానికి గురై కనిపిస్తున్నాయి. పెద్ద వాహనాలు వస్తున్నప్పుడు కొన్నిసార్లు కుక్కలు దారికి అడ్డంగా పరిగెత్తుతూ, కోతులు చెట్ల మీద నుండి దూకుతూ వాటి కింద పడి చచ్చిపోతాయి. మృతదేహాలను ఎవరూ తీయకపోవడంతో వాటి మీద నుండి లారీలు, బస్సులు, కార్లు వెళ్తుంటాయి. వాటి శరీరం నుజ్జు నుజ్జుగా నలిగిపోయి అవయవాలు ముక్కలు ముక్కలుగా రోడ్డంతా చిందరవందరగా పడతాయి. ఆ దృశ్యం చూసినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది అన్నాడు నిశాంత్. జెస్వికా, బాబీ రెప్ప వాల్చకుండా నిశాంత్ వైపే చూస్తున్నారు. మీరు చెప్పేది వింటుంటే హృదయ విదారకంగా అనిపిస్తుంది, చెమర్చిన కళ్ళతో అంది జెస్విక. డాడీ, పాపం కోతులు, కుక్కలు అడ్డు వచ్చినప్పుడు వాహనాలు ఆపకుండా వాటి మీదకు పోనివ్వడం తప్పు కదా, జాలిగా చూస్తూ అన్నాడు బాబీ. అలా ఆపడం కుదరదు. మూగజీవాలు ఉన్నట్లుండి దగ్గరకు వచ్చేస్తే హారన్ కొట్టినా వాటికి అర్థం కాదు. సడన్ బ్రేక్ వేసేలోగా ప్రమాదం జరిగిపోతుంది. మనుషులు అడ్డు వచ్చినప్పుడు హారన్ కొడితే పక్కకు వెళ్తారు. జంతువులకు తెలియక మరింత ముందుకొస్తాయి. కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు, ప్రమాదవశాత్తు జరుగుతుంది అన్నాడు నిశాంత్. మీరు యాక్సిడెంట్ చేయనప్పుడు వాటి కోసం ఇంతగా బాధపడిన అవసరం లేదు కదండి అంది జెస్విక. జెస్సీ, నేను యాక్సిడెంట్ చేయడం వల్ల బాధపడుతున్నానడం లేదు. యాక్సిడెంట్ చేసిన వారెవరైనా సరే మృతదేహాన్ని రోడ్డు మీద నుండి పక్కకు లాక్కుండా వెళ్ళిపోతారు. ఒక వాహనం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత దాని మీద నుండి వందల వాహనాలు వెళ్ళిపోతాయి బాధగా అన్నాడు నిశాంత్. నిజంగానే పరిస్థితి దారుణంగా అనిపిస్తుంది. కానీ ఇందులో మీరు పరిష్కరించాల్సిన సమస్య ఏముంది? యాక్సిడెంట్లు జరగకుండా ఆపలేరు కదా. జెస్సీ, యాక్సిడెంట్ జరగకుండా ఆపలేను, అలాగే చేసిన వారెవరో తెలుసుకోనూ లేను. కానీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళినందుకు వారిని మనస్సాక్షి నిలదీయదా? ప్రమాదం జరిగాక మృతదేహాన్ని గొయ్యి తీసి పాతిపెట్టే సమయం లేకపోయినా కనీసం లాగి రోడ్డు పక్కన పడేయొచ్చు కదా అంటున్నాను అన్నాడు నిశాంత్. బండి రోడ్డు మధ్యలో ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రయాణం మధ్యలో అంత శ్రమ ఎవరు తీసుకుంటారు అంది జెస్విక. అదే మనుషులైతే అలాగే వదిలేసి వెళ్ళిపోతారా? మూగ ప్రాణులు కాబట్టి ఎవరు ప్రశ్నించరని నిర్లక్ష్యం చూపించటం కాదా ప్రశ్నించాడు నిశాంత్. జెస్విక జవాబు చెప్పలేక మౌనంగా చూస్తుంది. డాడీ, ఇదంతా వింటుంటే మా టీచర్ ఎప్పుడో చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఏమిటో చెప్పనా అన్నాడు బాబీ. చెప్పు బాబీ అన్నాడు నిశాంత్. స్కూల్ గ్రౌండ్లో కానీ క్లాస్ రూమ్స్లో కానీ ఎక్కడైనా చెత్త కనిపిస్తే ముందుగా ఎవరు చూస్తే వారు దాన్ని తీసి చెత్తబుట్టలో వేయాలని చెప్పారు. మన వెనక వచ్చేవారు తీస్తారని మనం వదిలేసి ముందుకు వెళ్ళిపోకూడదన్నారు అన్నాడు బాబీ. బాబీ మాటలు విన్న నిశాంత్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఎవరో చేయాలని తనెందుకు అనుకోవడం? ఒక్కొక్కరి ఆలోచన ధోరణి ఒక్కోలా ఉంటుంది. అలాగే ఎవరి పని ఒత్తిడి వారికి ఉంటుంది. తనకు వీలైనప్పుడు తనే ఆ పని చేయొచ్చు కదా అనుకున్నాడు. ఏమండి, మీ మనసులో సంకల్పం బలంగా ఉంటే మీరే ఆ బృహత్తర కార్యం తప్పకుండా చేయగలరు. మార్పు ఏదైనా చిన్నదానితోనే మొదలవుతుంది. మీరొక్కరిగా చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి మరికొందరు చేస్తారు అంది జెస్విక. నేనొక్కడినే ఎలా చేయగలను అన్నాడు నిశాంత్. చేయగలరు. అందరిలో చూసి వదిలేకుండా కరుణా హృదయంతో స్పందిస్తున్నారు. అదే మీకు కార్యసాధనలో ఏదో ఒక దారి చూపిస్తుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక్క మృతదేహాన్ని తునాతునకలు కాకుండా కాపాడినా చాలు స్ఫూర్తిని నింపుతూ అంది జెస్విక. జెస్సీ, నీ మాటలు నాకు ఉత్తేజాన్నిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నాయి. నా బైక్లో గోనె సంచి, ఒక లావాటి తాడు, గ్లౌజులు పెట్టుకుంటాను అన్నాడు నిశాంత్. నిశాంత్ చేయబోయేది ఆమెకు అర్థమైంది. థ్యాంక్స్ బాబీ, నీ వల్లే నాకు కర్తవ్యం బోధపడింది అంటూ బాబీని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు నిశాంత్. డాడీ, మన నా గ్రీటింగ్ కార్డులు గడ్డం కింద చేయి పెట్టుకొని అడిగాడు బాబీ. వెళ్దాం పద, నీకు కావలసినవన్నీ కొనిపెడతాను, అలాగే నాకు కావలసినవి కూడా కొనుక్కుంటాను
లేచాడు నిశాంత్. బాబీ, మీ టీచర్ న్యూ ఇయర్ మొదటి రోజు నుండి మంచి అలవాటు చేసుకోమని చెప్పిందన్నావు. ఏం చేయాలో ఇప్పటికైనా తెలిసిందా? అంది జస్విక. తెలిసింది, పకపక నవ్వుతూ అన్నాడు బాబీ. ఏమిటది? ఏమిటంటే రేపటి నుండి నిన్ను విసిగించకుండా హోంవర్క్ చేస్తాను అన్నాడు బాబీ. అమ్మ దొంగ, నువ్వు అనుకున్నట్లు చేయాలంటే నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టాలి మరి అంటూ బాబీని దగ్గరకు లాక్కుంది జస్విక. ఏమండి, రేపటి నుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది. గతం తాలూకు గాయాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ కొత్త ఆశలకు పునాదులు వేస్తూ ఆశయ సాధనకు పాల్పడుతున్న మీకు శుభాకాంక్షలు. చిరునవ్వుతో అంది జస్విక. నిశాంత్ ఆమె వైపుకి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఇదండి కేవి సుమలత గారు రాసిన మొదటి అడుగు నీదే అనే కథ. నిజంగా ఇలా జంతువులు చనిపోవటం చాలా బాధాకరం కదండి. ఈ ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా ఉండడానికి అస్సాంలో హ్యాంగింగ్ కానోపీ బ్రిడ్జెస్ అంటే తాళ్లతో బ్రిడ్జెస్ కట్టారు NH-117 మీద. NH-117 అనేది అడవి మధ్యలోంచి వెళ్తుంది. అక్కడి కోతి జాతికి చెందిన గోల్డెన్ లంగూర్స్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇలాగే ప్రమాదాలకి గురవుతున్నాయి. వాటిని కాపాడడం కోసం అక్కడి అస్సాం ప్రభుత్వం వారు రోప్ బ్రిడ్జెస్ని కట్టారు. అప్పటి నుంచి ఆ లాంగూర్స్ ఆ బ్రిడ్జెస్ సాయంతో రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. ఈ బ్రిడ్జెస్ వల్ల ప్రమాదాలు జరగకుండా నివారించారు. మంచి ఆలోచన కదా. మరి రాబోయే ఈ కొత్త సంవత్సరం మీరేం మంచి పని చేయాలనుకుంటున్నారు? మీ మొదటి అడుగు ఎటువైపు వేయాలనుకుంటున్నారు? శ్రోతలందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరో మంచి కథతో కొత్త సంవత్సరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.